ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని, మాకు మంచి జరగాలని ఆ బాబా గారిని అయితే వేడుకున్నానండి. ఈరోజైతే పూజ బాగానే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్పాను కదండి, శనగలతోటి పరిహారం అండి. ఇంక ఈ వారం అయితే 8వ వారం అండి. ఇంకొక వారం చేసుకుంటే 9 వారాలు పూర్తవుతాయండి. ఎవరికైనా ఈ పరిహారం వీడియో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను వీడియో పెడతాను. బాబాగారు ఆశీస్సులు మనందరిపైన ఉండి అందరూ సంతోషంగా ఉండాలని ఆ బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో, ధనానికి ఇబ్బంది పడుతున్నారో, రేపు అమావాస్య రోజున ఉప్పు ఆవాలతోటి ఈ చిన్న పరిహారం చేసుకోండమ్మా. మీకు ఎంతో ఉపయోగకరంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడి మీ కష్టాలన్నీ తొలగి మీకు సుఖ సంతోషాలు మీ జీవితంలోకి వస్తాయి తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, రేపు అమావాస్య కదండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలో చెప్పినట్టుగా ఉప్పు ఆవాలతోటి ఈ పరిహారం అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి కష్టాలు పడుతున్నా సరే ఆ కష్టాలు తొలగిపోతాయండి. ఈ వీడియో మన ముందుకు తీసుకువచ్చారు అంటే బాబాగారు మనకి సహాయం చేయటానికి తీసుకువచ్చారు అని మనం అయితే అనుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతోటి ఏ పరిహారం చేయాలి, ఏ విధంగా చేయాలి, నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. రేపు అమావాస్య కదండి, చల్లంగా అమావాస్య, చాలా మంచి రోజండి. ఎవరైతే భరించలేని కష్టాలతో బాధపడుతున్నారో వారు ఈ ఉప్పు ఆవాలతోటి పరిహారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఉప్పు ఆవాలతోటే పరిహారం ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే, ఉప్పు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం కదండి. కాబట్టి ఉప్పుతో మనం ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మనకున్న ఇబ్బందులు, అలాగే ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా చాలా తేలికగా తొలగిపోతాయండి. లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ ఉప్పుతోటి ఎటువంటి పరిహారం చేసినా సరేనండి, తప్పకుండా మంచి ఫలితం అనేది వచ్చే తీరుతుంది. ఉప్పు ఆవాలతోటి పరిహారం అనేది సిద్ధశాస్త్రంలో తెలపబడిందండి. మానవ జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం కదండి. మన అవసరాలు తీరాలి అన్నా, మనిషి జీవించాలి అన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందండి. ఇటువంటి డబ్బును సంపాదించడానికి మనిషి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటున్నారు. ఎంత శ్రమపడ్డా, ఎంత కష్టపడ్డా ఒక్క రూపాయి అనేది మిగలటం లేదు. ఎంత సంపాదించినా సరే చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదండి. ఈ విధమైన ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, కోరికలు తీరకపోవటం వీటన్నిటికీ కూడా ముగింపు పలకటానికి చక్కగా ఉప్పు ఆవాలతోటి మనం ఈ పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది వస్తుందండి. సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పెద్దలు, పూర్వీకులు ఆచరించి ఫలితాన్ని పొందిన తర్వాతే చెప్పిన విషయాలండి ఇవి. ఈ విధంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి ఉప్పు ఆవాలతోటి పరిహారం చాలా మనకి ఉపయోగకరంగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం ఈ చిన్న పరిహారం పాటించటం వలన మనం భరించలేని కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఒకవైపు అయితే, రెండవది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు. ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది, ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కోపం, ఆవేశం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు, మాట పట్టింపులు, అనేకమైన సమస్యలు భార్యాభర్తల మధ్య వస్తున్నాయి. ఇటువంటి ఏ సమస్యలైనా సరే, ఉద్యోగ సమస్య అయినా సరే, ప్రేమ సమస్య అయినా సరే, ఏం సమస్య అయినా సరేనండి, మనం ఉప్పు ఆవాలతోటి రేపు అమావాస్య రోజున ఈ పరిహారం పఠించినట్లయితే చక్కటి ఫలితం అనేది వస్తుందండి. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న ఈ ఉప్పు ఆవాలతోటే ఈ పరిహారం రేపు చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం అనేది వస్తుందండి. చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాల దోష నివారణ పూజలు, శాంతి పూజలు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు.
కానీ ఏ ఒక్కటి కూడా ఫలించక డబ్బు అనేది వృధా అయిపోతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారం పాటించటం వలన విశేషమైన ఫలితం ఉంటుందండి. ఇంకా ఉప్పు ఆవాలతోటి పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా అయితే ఫ్రెండ్స్ మనం ఒక మట్టి పాత్ర తీసుకోవాలండి. చిన్న మూకుడి కానీ మీ దగ్గర లేకపోతే మట్టి ప్రమిదైనా సరే రౌండ్గా ఉండేది తీసుకోవాలి. ఈ విధంగా మట్టి పాత్ర తీసుకున్న తర్వాత అందులో కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, రాళ్ళ ఉప్పు. ఆ రాళ్ళ ఉప్పుతోటి ఆ ప్రమిదలో నింపండి. ఉప్పు వేసిన తర్వాత మీ ఇంట్లో నల్ల ఆవాలు కానీ తెల్ల ఆవాలు కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి 1 స్పూన్ అయితే ఆ ఉప్పు మీద వేయాలి. ఈ విధంగా మట్టి పాత్రలో ఉప్పు ఆవాలు వేసిన తర్వాత ఆ మట్టి పాత్రని మనం చేతిలోకి తీసుకోవాలి. 2 చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రతోటి ఇంట్లో అన్ని గదులు కూడా తిరగాలండి. మూలమూలలకే తిరిగితే ఇలా చేయటం వలన ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న చెడు శక్తి ఆ మట్టి పాత్ర లాగేసుకుంటుందండి. ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయని చెప్పబడినది కాబట్టి ఇటువంటి ఆవాలతోటి ఈ పరిహారం కనుక మనం పాటించినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుందండి. ఇంకా మట్టి పాత్రతోటి మనం అన్ని గదులు తిరిగిన తర్వాత అది ఎవరికీ కనపడకుండా ఒక మూలన పెట్టాలండి. ఈ విధంగా పెట్టడం వలన మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి అన్నమాట. మనం ఈ పరిహారం చేసేటప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే మనం నమ్మకంతో నిండు మనసుతోటి మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. అమ్మ లక్ష్మీదేవి మాత, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, దాంపత్యంలో ఇబ్బందులు, ప్రతి ఒక్క సమస్య కూడా తొలగించు తల్లి. మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారిని మనసులో ధ్యానించుకోవాలండి. అదేవిధంగా ఈ పరిహారం మీరు చేసినట్లు ఎవరికీ కూడా చెప్పకూడదండి. మనం ఈ పరిహారం పాటించినట్లయితే ఒక్క రోజులోనే మార్పు అనేది కనిపిస్తుందండి. రేపు అమావాస్య, లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. కాబట్టి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఏదో విధంగా అదృష్టం అనేది మీకు ఒక్క రోజులోనే కనపడుతుందండి. ఇంకా పరిహారం చేసిన ఆ ఉప్పుని ఏం చేయాలి అనే డౌట్ మీకు వస్తుంది కదండి. మనం రేపు అమావాస్య కదా ఫ్రెండ్స్, రేపు సాయంత్రం చేసుకుంటారు. సరిగ్గా 24 గంటలు పడుతుందండి. 24 గంటల తర్వాత మీరు దాన్ని తీసేసేయాలండి. తీసేసి ఎవరు తొక్కని చోట అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇలా చేయటం వలన మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి. అమ్మవారు కరుణా కటాక్షాలు మనపై పడి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించి సకల సంతోషాలు ఇస్తారండి. అమ్మవారు మన ఇంటికి వచ్చిందంటే ఇంకా అష్టైశ్వర్యాలు మనకి లభించినట్లే కదా ఫ్రెండ్స్. అమావాస్య రోజు చేసిన పూజకి ఎంతో ఫలితం ఉంటుంది. మీరు నమ్మకంతో చేసి చూడండి. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో మీరే చూస్తారండి. ఇంకొక విషయం అండి, ఈ పరిహారం పీరియడ్స్ టైంలో చేయకూడదండి. 5 రోజులు పూర్తయిన తర్వాత అయితేనే చేయాలండి. అలాగే మాంసాహారం తిని కూడా చేయకూడదు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం అనేది పాటించాలి. ఇలా చేయటం వలన కష్టాలన్నీ కూడా ఒక్క రోజులో తీరిపోతాయండి. అలాగే ఇంట్లోకి ధనాభివృద్ధి కూడా కలుగుతుందండి. మనం సంపాదించే సంపాదన రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఎటువంటి ఖర్చు లేని ఉప్పుతోటి ఆవాలతోటి ఈ చిన్న పరిహారం కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు, ఇది కూడా ఒక్కసారి చేసి చూడండి. మంచి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదే ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.